నిలుచుంటివి. స్వామియగు శివుడు నిన్ను ప్రశంసించుచు దక్షయజ్ఞమునకు వెళ్ళిన సతీదేవిని గురించి అచట జరిగిన ఇతర సంఘటనలను గురించి వివరింపుమని నిన్ను అడిగాను. నాయనా, శంభుడు అడుగగా ఆ స్వామియందు మనస్సు లగ్నము చేసిన నీవు వెంటనే దక్షయజ్ఞమును జరిగిన ఘటనలన్నిటినీ వివరముగా వినిపించితివి. నీ నోటి నుండి వెలువడిన మాటలను విని ఆ స్వామి గొప్ప రౌద్ర రూపమును ధరించెను. ఆ సర్వేశ్వరుడు రుద్రుడు వెంటనే మిక్కిలి క్రోధావేశుడయ్యను. లోక సంహారకారియగు రుద్రుడు తన శిరస్సు నుండి ఒక జటను పెరికి దానిని రోషముతో ఆ పర్వతమున కేసి కొట్టెను. మునీంద్ర, భగవంతుడగు శంకరుడు అట్లు కొట్టుట వలన ఆ జట రెండు ముక్కలయ్యను. మహాప్రలయము వలె భయంకర శబ్దము పుట్టెను. దేవర్షి, ఆ జట యొక్క పూర్వ భాగము నుండి మహాభయంకరుడు మహాబలియగు వీరభద్రుడు ఉదయించెను. ఆయన సమస్త శివగణములను నడిపించువాడయ్యను. ఆయన భూమండలమును అన్ని వైపుల నుండి వ్యాపించి దానికంటే 10 అంగుళములు అధికుడై నిలుచుండెను. ఆయన చూచుటకు ప్రళయాగ్ని వలె కనిపించుచుండెను. అతని శరీరము మిగుల ఉన్నతమై ఉండెను. 1000 భుజములతో శోభిల్లుచుండెను. సర్వ సమర్థుడకు మహారుద్రుని క్రోధము నుండి ప్రకటితమైన నిశ్వాసముతో విధములకు జ్వరములు 13 విధములకు సన్నిపాత రోగములు పుట్టినవి. నాయనా, ఆ జట యొక్క 2వ భాగము నుండి మహాకాళి ఉత్పన్నమయ్యను. ఆమె మిగుల భయంకరముగా కనిపించుచుండెను. ఆమె కోట్ల కొలది భూతములతో చుట్టబడి ఉండెను. అప్పుడు ఉద్భవించిన జ్వరములు అన్నీయు శరీరధారులై క్రూరములై సకల లోకములకు భయమును కొలుపుచుండెను. ఆమె తన తేజస్సుచే ప్రజ్వలితయై దాహమును కలుగజేయుచున్నట్లు ప్రతీతమగుచుండెను. వీరభద్రుడు మాట్లాడుట యందు మహాకుశలుడు. ఆయన తన 2 చేతులను జోడించి పరమేశ్వరుడగు శివునకు ప్రణమిల్లి ఇట్లు పలికెను. వీర